చైనీస్ డ్రాగన్ యావత్ ప్రపంచానికే ఫ్యాక్టరీ. చౌకకు చౌక, క్వాలిటీకి క్వాలిటీ. ఆ చైనీల స్టైలే వేరు. ఆడుకునే బొమ్మ దగ్గర నుంచి ఆటం బాంబు వరకు, గుండు పిన్ను నుంచి విమానం రెక్క వరకు ఏది తయారు చేసినా చీప్, చాలా చాలా చీప్. ఇదంతా ఒకప్పుడు. మరిప్పుడు ఆ చైనా క్వాలిటీని పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు చైనీస్ టార్గెట్ ఓన్లీ చీప్గా తయారు చేయడం మాత్రమే. అంత పెద్ద ఫ్యాక్టరీ ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తే ఏం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరుగుతోంది. అత్యంత కఠోర కరుకు విషయాలు, ప్రొడక్ట్ల మాటల ప్రపంచంపై దండెత్తుతున్నాయి. ప్రపంచ మానవాళిని బలి పశువులుగా చేసేస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లే కాదు, ప్లాస్టిక్ కూరగాయలు వచ్చేసాయి. మన శరీరంలోకి ఈ కాలుకూట విషయాన్ని తేలిగ్గా చొప్పించేస్తున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సర్వప్రాణులకు ఆహారమే జీవనాధారం. అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే ఇప్పుడు అనుమానంగా చూడాల్సిన దుస్థితి. కాలుష్యం కాలుష్యం అంటూ మనం భయపడిపోతుంటాం. నిజానికి ఆ కాలుష్యాన్ని తలదన్నే కరకు కషాయం అన్నం ప్లేట్లలోకి వచ్చేస్తుందని మీకు తెలుసా? ప్లాస్టిక్ వస్తువులు వాడితే క్యాన్సర్ వస్తుందని వణికిపోతుంటా. ఇప్పుడు ఏకంగా ఆ ప్లాస్టిక్కునే తినాల్సిన దుస్థితి. తస్మాత్ జాగ్రత్త. ఇది ఆ చైనా ప్లాస్టిక్ పరాకాష్ట. ఇది ముమ్మాటికి నిజం. ప్లాస్టిక్ బియ్యం వచ్చేశాయి. కరకు కషాయాన్ని తినిపించడానికి రెడీ అవుతున్నాయి. ప్లాస్టిక్ ఎగ్గులు వచ్చేశాయి. ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నాయి. ఇవి రెండే కాదు, కూరగాయల్లోనూ ప్లాస్టిక్ పాతుకుపోయి మరీ కూర్చుంది. మన ఫ్రిడ్జ్లలో కొలువు తీరే క్యాబేజీలు, వంటింట్లో ఓ మూలన ఉండే వెల్లుల్లిపాయలు, ఆరోగ్యంగా ఉండాలని తాగే యాపిల్ జ్యూసులు, ఇలా ఒక్కటేమిటి, సమస్తం ప్లాస్టిక్ మయం. ఆ చైనీస్ డ్రాగన్ బారిన పడక తప్పని జీవనం. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది వస్తువుల్లో విషాన్ని చొప్పిస్తున్నారు. వేలాది పదార్థాలను విషమయం చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే ఆ ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారిన ఆ చైనా చాలా డేంజర్గా ప్రవర్తిస్తోంది. లాభాల కోసం ప్రపంచ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. ఈ పదార్థాలను ఆరగిస్తే క్యాన్సర్ మహమ్మారి బారిన పడాల్సిందే. కొన్ని రకాల పదార్థాలు మనలోకి చేరితే శరీరం చచ్చుబడిపోవాల్సిందే. చీప్గా తయారు చేస్తామని చెప్పే చైనా ఆ చీప్ మాటన మరీ ఇంత చీప్గా ప్రవర్తిస్తుందని ఎవరికి తెలుసు? మరీ ఇంత దారుణమా? మరీ ఇంత విషాదమా? మరీ ఇంతలా చైనా బరితెగిస్తుందా? ఇలా చేస్తుంటే అడిగేవాడెవడూ లేడా? ఈ ప్రశ్నలకు జవాబులు చాలా కష్టం. ఇదివరకటిలా కాదు. ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచం. అంతా వ్యాపారమయం. ఒకప్పుడంటే ఎన్నో నిబంధనలు ఉండేవి. ఒక వస్తువు దిగుమతి చేసుకోవాలంటే ఎన్నో ఆంక్షలు అడ్డుపడేవి. ఇప్పుడు అలా కాదు. ఏదంటే అది, ఏది చీప్గా అనిపిస్తే అది ఇట్టే దిగుమతి చేసుకోవచ్చు. ఎంచక్కా మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. అందుకే ఆ చైనా రెచ్చిపోతుంది. అత్యంత భయంకరమైన విషయాల్ని అందమైన ప్యాకింగుల మాటను అమ్మేస్తోంది.
అత్యంత చౌకగా చేస్తే తప్ప చైనా వస్తువులను ఎవరూ కొనరు. అందుకే ప్రమాణాలకు చైనీస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చేసింది. ఏ కెమికల్ అయినా ఉపయోగించుకోవచ్చు, ఏ లేబర్ చట్టానైనా అతిక్రమించేయచ్చు. మీ ఇష్టం, అడిగే వాళ్ళెవరూ ఉండరు. ఏది పడితే అది దిగుమతి చేయొచ్చు. అందుకే భయంకరమైన పురుగుల మందుల అవశేషాలు ఆహార పదార్థాల్లో దాగి ఉన్నాయి. అంతకంటే భయంకరమైన విషాలు ప్రోడక్టుల్లో కలిసిపోయి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ప్లాస్టిక్తో తయారు చేసిన ఆహారోత్పత్తులే బయటకు వచ్చేసి విలయం సృష్టిస్తున్నాయి. బిర్యానీ తింటున్నారా? బలైపోతారు. ఫ్రైడ్ రైస్ తింటున్నారా? ఏకంగా పైకే పోతారు. ఇది నిజంగా నిజం. ఎంతో ఇష్టంగా తినే అన్నంలో ప్లాస్టిక్ రైస్ కలిసిపోతున్నాయి. ఆ క్యాన్సర్ మహమ్మారిని మనకు పరిచయం చేయడానికి సిద్ధమైపోతున్నాయి. ఇదంతా ఎక్కడో మనకెందుకులే అనుకుంటున్నారా? కాదు కాదు, మన హైదరాబాద్లోనే ఇది జరిగింది. మన కర్నూలులోనే ప్లాస్టిక్ రైస్ దొరికింది. మొన్న హైదరాబాద్లోనే నగర్ శివారు ప్రాంతం సరూర్ నగర్ అనుకుంటా ఓ బిర్యానీ హోటల్లో ఇష్టంగా బిర్యానీ లాగిస్తున్నాడో హైదరాబాదీ. అంతలోనే ఓ అనుమానం. తింటుంటే అస్సలు నలగడం లేదు. ఏమైందబ్బా అనుకుని ఒక ముద్దగా కలిపి ప్లేట్ కేసి కొట్టాడు. అంతే, అది బంతిలా ఎగిరిపడింది. ఆ అన్నంలో ప్లాస్టిక్ కలిసి ఉందేమోనని అనుమానం. టెస్ట్ చేస్తే నిజంగానే ప్లాస్టిక్ బియ్యం తాలూకు అవశేషాలు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను కదిలించి వేసింది. ఇప్పుడు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ప్రజలంతా బియ్యం కేసి అనుమానంగా చూస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా కనిపెట్టాలి అనుకుంటూ యూట్యూబ్ వెతికేస్తున్నారు. అది పని చేయలేదు. ఆ సౌండ్ కూడా దమ్ దమ్ అని వస్తుంది. సౌండ్తో కూడా రికార్డ్ చేద్దాం. ఇదేదో అనుమానంతో వచ్చిన వ్యవహారం. నిజంగానే రైస్ బ్యాగుల్లో కల్తీ ఏమైనా జరుగుతుందా? నిజంగానే మన అన్నం ప్లేట్లలోకి ప్లాస్టిక్ రైస్ వచ్చేస్తుందా? ఈ అనుమానం పెరిగిపోయింది. ఇంతలోనే మరో సంఘటన. ఇది కర్నూలులో జరిగింది. దీనితో ఇది అనుమానం కాదు, 100కి 100 పాలు నిజమని తేలిపోయింది. ఇప్పుడు కర్నూలు పట్టణంలో దాడులు జరుగుతున్నాయి. రైస్ ట్రేడర్లపై తనిఖీలు మొదలయ్యాయి. కర్నూలు బియ్యం అంటే చాలు అందరూ కళ్ళు మూసుకుని కొనేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బియ్యానికి మంచి డిమాండ్. ఇక్కడి నుంచి వచ్చే బియ్యాన్నే శ్రేష్టమైనవిగా అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు భావిస్తారు. అందుకే అంత భయం. ఇలాంటి బియ్యం తింటే ఎవరైనా బతుకుతారా? ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారా? నో, నెవర్. అందుకే తెలుగు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బియ్యం తప్ప మరొకటి తినే అలవాటు లేని ప్రజలు కుప్పకూలిపోతున్నారు. గతంలోనూ ఇంతే. కేరళ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఇలాగే అన్నం తింటుంటే సాగుతోంది. అస్సలు నలగడం లేదు. అన్నం వండితే అంతా ప్లాస్టిక్ వాసన, గంజి కూడా ప్లాస్టిక్ మయం. ఇది చూసిన ఓ సామాన్యుడు వణికిపోయాడు. చైనా నుండి ప్లాస్టిక్ బియ్యం వచ్చేశాయని తేల్చేశాడు. మరి సర్కారు ఊరుకుంటుందా? ఆ మ్యాటర్ను సుదీర్ఘంగా పరీక్షించింది. చివరికి అదంతా వట్టిదేనంటూ తేల్చేసింది.
విధానాలు మన దగ్గరే కాదు, ఈ దుష్టాంతాలు మనకు మాత్రమే కనబడడం లేదు. సింగపూర్ ప్రభుత్వం చైనా బియ్యం పేరు చెబితే నో అనేస్తోంది. ఇండోనేషియా ప్రజలైతే బియ్యం కొన్న ప్రతిసారి 1కి 2 సార్లు చూసి మరీ కొంటున్నారట. మన పొరుగు దేశం శ్రీలంక గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆ దేశం కూడా అంతే. ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా వండుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తుందట. ఈ దేశాల వేళ్లన్నీ చైనా వైపే చూపిస్తున్నాయి. చైనీస్ మాయదారి బియ్యంతో సతమతమవుతున్నట్లు తేల్చేశాయి. ఇప్పుడు చైనీయుల ప్లాస్టిక్ బియ్యం టార్గెట్ ఆ రైస్ తినే దేశాలపైనే. అందుకే సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా ఈ దేశాలకే బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ఉత్తర భారతంలో అన్నం తినేవాళ్లు చాలా తక్కువ. అందుకే దక్షిణ భారతంపై ఇవి దండెత్తుతున్నాయి. అందులోనూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్నం లేకపోతే ముద్ద దిగదు. ఓ 2 రోజులు అన్నం లేకపోతే వెలువెల్లాడిపోతారు. అందుకే ఈ చైనా దందా ఇలా కొనసాగుతోంది. చైనీస్ రైస్ చాలా డేంజర్. ఇకపై బియ్యం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే కదా మీ ఆలోచన? ఓన్లీ రైస్ మాత్రమే అనుకోకండి. అక్కడితో ఆగే వాళ్ళు చైనీలు ఎందుకు అవుతారు? బియ్యం దగ్గర నుంచి కూరగాయల వరకు, చికెన్ నుంచి కోడిగుడ్ల వరకు, ఇలా ఏది పడితే అది, ఏది లాభం అనుకుంటే అది ఆ చైనీల చేతిలో ప్లాస్టిక్ మయమైపోతోంది. మన దేశ రాజధాని ఢిల్లీ నగరం. పాపం ఓ గృహిణి ఫ్రెష్గా వెజిటేబుల్స్ కొనేద్దామని దగ్గరలోని ఓ మాల్కు వెళ్ళింది. అక్కడ తాజాగా కూరగాయలు, అందులో మంచి నిగారింపుతో ఓ క్యాబేజ్ కనబడింది. మరికనే ఈ రోజుకు క్యాబేజీతో కానిచ్చేద్దామంటూ లేలేత క్యాబేజీని ఎంపిక చేసుకుని మరీ కొనేసింది. ఇంటికి రాగానే ముందుగా క్యాబేజీని బయటకు తీసి కొయ్యడం మొదలుపెట్టింది. అరెరే, చేతులు నెప్పడుతున్నాయి తప్పితే ఎంతకు తెగదేంటి? అస్సలు ఇది క్యాబేజీయేనా? కొంపదీసి ప్లాస్టిక్ ముక్క కాదు కదా? అనుమానం వచ్చిన మరుక్షణం ఓ పొరను తీసి వంటింట్లో స్టవ్ పై పెట్టేసింది. అది కాలినప్పుడు అచ్చు ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చిన వాసనే వచ్చింది. అంతే, ఆమె షాక్ అయిపోయింది. ప్లాస్టిక్ క్యాబేజీతో ఆమె మతిపోయింది. వామ్మో, ఇలా కూడా ఉంటుందా అనుకున్న ఆ ఢిల్లీ లేడీ తనలాంటి లేడీస్కు తెలియాలని ఫేస్బుక్లో పోస్ట్ చేసేసింది. ఆ వీడియోని చూసి క్యాబేజీ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్యాబేజీని కొయ్యడానికి తాను పడిన కష్టం, గ్యాస్ స్టవ్ పై వేడి చేసినప్పుడు వచ్చిన పొగ, వాసన ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చూసిన వాళ్ళంతా క్యాబేజీని కొంటే ఏకంగా కాటికి వెళ్లాల్సిందేనని మాట్లాడేసుకుంటున్నారంటే నమ్మండి. ఇది మరో స్టోరీ. వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఆ కలకత్తా నగరం ఉంది కదా, అక్కడన్నమాట. అది పార్క్ సర్కస్ మార్కెట్. షమీం అన్సారీ అనే షాప్ ఒకటి ఉంది. తాజా కోడిగుడ్లకు ఆ షాపు ఫేమస్. అందుకే ఓ గృహిణి డజను కోడిగుడ్లను కొనేసింది. ఇంటికెళ్లగానే ఆమ్లెట్ వేసుకుని తినేయాలని అనుకుంది. ఇంటికి చేరుకోవడం
వంటింట్లోకి వెళ్లి ఆమ్లెట్ వేసేయడం చకచకా జరిగిపోయాయి. పెనం మీద గుడ్డును వేసిన మరుక్షణం అచ్చు ప్లాస్టిక్లా గట్టిపడింది. దీంతో అనుమానం వచ్చిన ఆమె అగ్గిపుల్లతో ఆ గుడ్డును వెలిగించింది. వెంటనే మంటలు వచ్చాయి. గుడ్డుపై ఉన్న పెంకు కూడా ప్లాస్టిక్లా ఉండడంతో అది ఒరిజినల్ గుడ్డు కాదని, ప్లాస్టిక్ గుడ్డని నిర్ధారణకు వచ్చింది. కరయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఆ దుకాణదారుడిని అరెస్ట్ చేయడం వెంటనే జరిగాయి. ఈ గుడ్డు చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఇలా ఒకటా రెండా ఎన్నో సంఘటనలు, మరెన్నో ఉదాహరణలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో బయటపడ్డవి బియ్యం, గుడ్లు, క్యాబేజీ మాత్రమే. ఈ మాయదారి ప్రోడక్టులు ఇంకెన్ని ఉన్నాయో ఈ అనుమానమే ఇప్పుడు అందరికీ వస్తుంది. విదేశీ మీడియా ఇప్పటివరకు ఓ 15 ప్రోడక్టులను కనిపెట్టేసింది. వీటిలో కాలకూట విషం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా నుంచి కొనుక్కోవద్దని తేల్చి చెప్పింది. ఇందులో మొదటి స్థానం యాపిల్ జ్యూస్ది. ఈ జ్యూస్ అత్యంత డేంజర్ అట. ఎల్లిపాయల ఆరోగ్యానికి మంచివే, కానీ చైనీస్ ఎల్లిపాయలు మాత్రం కాదు. వీటిని కొనద్దు. మిరియాలు అంతే, వీటిని బురదతో తయారు చేస్తున్నారట. ఈ జాబితాలో గుడ్డొక్కటే కాదు, చికెన్ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కూరల్లో వాడుకునే పచ్చ బఠానీలను కూడా ఆ చైనీయులు వదిలిపెట్టడం లేదు. పుట్టగొడుగులు, ఇండస్ట్రియల్ స్టాల్స్, చేపలు, ఇలా సమస్తం కలుషితమే. ఇలా ఒక్కటేమిటి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లో విష పదార్థాలు నింపేసిన ఘనత, దీపావళి రోజు పేల్చే బాంబుల్లోనూ ప్రమాదకరమైన రసాయనాలు కూర్చిన ప్రత్యేకత ఈ చైనీస్ డ్రాగన్ సొంతం. అందుకే చైనా పేరు చెప్పగానే అందరూ పారిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకుంటున్నారు. ప్లాస్టిక్ మానవ జీవితాన్ని సుఖమయం చేసిన ఘనత దీనిదే, విషమయం చేసిన ఘనత కూడా దీనిదే. అందుకలదు ఇందులేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా ప్లాస్టిక్ అవశేషాలుండు. ఇది నేటి నిపుణుల మాట. లక్షల ఏళ్లు గడిచినా మట్టిలో కలిసిపోని గుణం ప్లాస్టిక్దే. కేవలం మనుషులకే కాదు, జీవజాలానికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం కొంతవరకు తగ్గింది. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులలో ఆహార పదార్థాలను భుజిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదమే ఇందుకు కారణం. ఆంధ్ర నుంచి అమెరికా వరకు ప్రభుత్వాలు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. ప్లాస్టిక్ అంటేనే భయపడుతున్న ఈ టైంలో ఏకంగా ఆ ప్లాస్టిక్ మన నోట్లోకి వెళ్తుందని తెలిసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇలాంటి మాయదారి దందాకు చెక్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్లాస్టిక్ గింజల్ని బియ్యంలో కలిపి అమ్మేస్తున్నారని, వీటి నమూనాలను పరిశీలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ న్యాయవాది పిల్ వేశారు. ఈ బియ్యం తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వస్తాయని, చైనా సహా పలు దేశాల నుంచి బియ్యం, పప్పుధాన్యాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. వీటి నాణ్యతపై ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని, నిషేధిత పురుగు మందులతో కూరగాయలు పండిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పిల్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి, జస్టిస్ జయంత్నాథ్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న వాదనలు విననుంది. కోర్టు వెలువరించే తీర్పు సంచలనం కానుంది.
ఇంతకు మనం ఏం చేయాలి? ఈ మహమ్మారి ఉత్పత్తుల బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన తారాస్థాయికి చేరింది. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను తెలంగాణ బ్రాండింగ్తో విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. కల్తీకి చెక్ పెట్టడానికి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుంది. మరిన్ని ప్రభుత్వాలు ఇదే బాటలో కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చైనీస్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ను గుర్తించడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ గుడ్లు కొంటున్నారనుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. చైనీస్ గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన వీటికి రాదు. గుడ్డు పగలగొడితే ఈగలు, దోమలు వాలవు. ఈ గుడ్డు పెద్ద సైజులో ఉండడంతో పాటు మెరుపు ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెలలైనా చెడిపోదు. పెంకు కూడా రఫ్గా ఉంటుంది. ఈ గుడ్డును చేతిలో ఊపగానే సౌండ్ వస్తుంది. అంతేకాదు, పగలగొట్టగానే తెల్లసొన, పచ్చసొన కలిసిపోతాయి. పెనంపై వేసినప్పుడు పచ్చసొన దానికదే పాకిపోతుంది. ఈ లక్షణాలున్నాయనుకోండి, అది చైనా గుడ్డే. ఇక ప్లాస్టిక్ బియ్యం అయితే నీళ్లలో వేయగానే తేలిపోతాయి. ఇది బండగుర్తు. ఇలాంటి వార్తలు ఎప్పుడు వచ్చేవే. డోంట్ కేర్ అంటున్నారా? అయితే మీ ఇష్టం. గుడ్డు తింటే గుటుక్కుమంటారు, అన్నం తింటే అదిరిపోతారు. పోనీలే కూరలన్నా తిని బతికేద్దామని క్యాబేజీ అందుకున్నారా? ఏకంగా కాటికే పోతారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. అప్పుడెప్పుడో దేవతలు, దానవులు కలిసి సాగరమదనం చేస్తే గరళం బయటకు వచ్చిందట. మరిప్పుడో మన వంటింట్లో ఏ వస్తువునైనా పట్టుకోండి, అది గరళమే, కర్ణ కఠోర కాషాయమే. ఏమంటారు? For more updates, please subscribe 99 TV Telugu.